రైట్. అయితే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, పర్టికులర్గా అంటే ఇన్ని రోజుల నుంచి బయటికి రాలేని వాళ్ళు ఎందుకు సడన్గా బయటకు వచ్చారు మీరు? ఇంతకుముందు నాకు కొన్ని కారణాలుగా అవి నిన్న లైవ్లో చెప్పినాను. నాకు చంపేస్తా, నువ్వు బయటికి ఈ విధంగా వచ్చిన పోయిన వాళ్ళది బయట రాజకీయ నాయకుల పేరు తీస్తే నీకెక్కడికైనా చంపేస్తా అని రమావత్ మధు నాకు భయపెట్టించిండు. ఎలా భయపెట్టించారు అంటే ఏ విధంగా భయపెట్టించారు? భయపెట్టించాడంటే రూమ్లో పెట్టి నాకు కొట్టికి వచ్చిండు కానీ కొట్టలే. నీకు ఈ ఫస్ట్ టైం నేను చెప్తున్నా, ఇంకోసారి చెప్పినావు అనుకో నీకు ఏ విధంగా చెప్తానో నాకు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు. ఆ విధంగా చేస్తా. నీ డబ్బులు 50 లక్షలు పెట్టినావు కదా, 49 లక్షలు పెట్టినావు కదా, అలా ఒక రూపాయి కూడా నీకు రాదు, ముట్టవు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముట్టవు. ఈ విధంగా నేను పెట్టింది దానికోసమే. నీకు అన్నీ వస్తాయి, మంచి వస్తాయి, చెడు వస్తాయి, అన్నీ వస్తాయి. నువ్వు అన్నీ చూసుకొని ఉండాలి కానీ బయట ఏ ఒక్క మనిషికి కూడా చెప్పొద్దు అని నాకు బెదిరించిండు రమావత్ మధు. మరి ఇప్పుడు బయటకు వచ్చారు, ఒకవేళ మళ్ళీ మీకు ఏమైనా ప్రాణహారం ఉంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను చాలా మందికి కలిశాను. ఇప్పుడు అన్న వాళ్ళకి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ వాళ్ళతోటి డిస్కషన్ చేసిన తర్వాతే నీకు ఏ హాని కలగదు. TV9 వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ వాళ్ళు ఉంటారు. నీకు ఏ విధంగా నీకు ప్రాణహాని కాదు. అయినా కానీ ఇప్పటి నుంచి నువ్వు బయటికి వచ్చినావు కదా, తెరపైన వచ్చినావు కదా, ఏమైనా నీకు గిత్తదా, యాక్సిడెంట్ అయినా ఏమైనా అయిపోయినా కానీ మొత్తం వాళ్ళ మీదనే పడుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్ వాళ్ళ మీద పడుతుంది. నువ్వు బయటికి రా అని అన్నగానే నేను బయటికి వచ్చిన. వాళ్ళ కంపెనీలో మీరు అసిస్టెంట్గా అంటే డ్రైవర్గా అండ్ ఓన్లీ వాళ్ళకు క్యాషియర్గా పనిచేశాను నేను. చేసినప్పుడు కంపెనీకి అసలు ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఎవరెవరు వెళ్ళేవాళ్ళు, అండ్ మంగ్లీ ఎప్పుడైనా కంపెనీకి రావడం మీరు చూసారా? 2 టైం వచ్చింది మేడం. నైట్ 12 గంటలకు 2 టైం వచ్చింది. నేను 6 గంటలకి నేను క్లోజ్ చేస్తా. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నేను ఆఫీస్ ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాత మంగ్లీ అక్క, ఇంకో శివచ్చేవాను, ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, మధు కూడా ఉన్నారు. వాళ్ళు లోపలి పోయిన తర్వాత నువ్వు రూమ్కి వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలా వద్దా? వెళ్ళిపోవాలి. కంపెనీ ఎక్కడుంది? మల్లెపల్లిలో. అది కంపెనీ కాదు, ఓన్లీ బ్రాంచ్. అది మియాపూర్లో హెడ్ ఆఫీస్, అదేం బ్రాంచ్. మల్లెపల్లి విష్ణు కాంప్లెక్స్ లోపల ఉంటుంది, అది బ్రాంచ్. అర్ధరాత్రి 12 గంటలకి ఎందుకు వచ్చేది అంటే చాలా మంది ఇది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మిడ్-నైట్ 12 o'clockకి మాతో వచ్చి కలిసేది, మాతో ఫోటోలు దిగేది, అందరూ ఒకటే మాట ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు సెలబ్రిటీ అని అంటున్నారు కదా, సెలబ్రిటీని వాళ్ళు తక్కువ అంచనా అయిపోతుందేమో, నేను వస్తే తక్కువ అంచనా అయిపోతుందేమో, రేపటి నాడు ఇది కన్ఫర్మ్ ఫ్రాడ్, ఇది మొత్తం బాధితులకు మేము ఫ్రాడ్గా అయిపోతాము, మా ప్రూఫ్ పెడితే రేపటి నాడు మాకు ప్రాబ్లం అవుతుంది అనే ప్రకారంగా నైట్ వస్తుంది. అది ఒకటి నాకు ఒక్కరికే తెలుసు. అది నాకు కూడా కొన్ని కారణాలుగా నాకు భయపెట్టించాడు. ఈడొక్కడు చెప్పడని ఇంతకుముందు ఆయన ధీమలో ఉండు, ఇప్పుడు నేను తెరపైన ఇప్పుడు వచ్చిన. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పు, మొత్తం ఎన్ని వేల కోట్లు ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు బాధితులు? మాది వద్దిపట్ల నుంచి నల్లగొండ జిల్లా నుంచి అన్ని చూస్తే 250 నుంచి 300 కోట్లు ఉంటాయి. ఇంకో అటు కూడా వాళ్ళది కూడా అలా జమ పెడితే 350 కూడా క్రాస్ అవుతుంది. 350 కోట్లు బయటికి వెళ్ళినట్టే. ఈ మొత్తం మీద మంగ్లీ ఏం చెప్తుంది, రమావత్ నాయక్ ఏం చెప్తున్నారు? మంగ్లీ ఏం చెప్తున్నదో ఇంకా నేను తెరపై ఇప్పుడే వచ్చిన కదా, నాకేం కాల్స్ కూడా ఇంకో రాలే, ఇంకేం నాకు చెప్పలే. ఆమెకు కూడా ఒకసారి ఎక్కడ ఏ స్టేడియం అంటే బయట ఎక్కడైనా ఫ్రెష్ మీట్ పెట్టాలనుకుంటే కానీ నాకు ఒకసారి పిలువ అని చెప్తున్నా. నేను కూడా మాట్లాడతా, నువ్వు వచ్చినావా కాదా అనేది నేను కూడా రుజువు చూపెట్టుకుంటా. అది నా త్రూగా నేను చూపెట్టుకుంటా. ఆ శివన్నకు కూడా ఒకసారి బయటికి రా అని చెప్పండి. నేను అక్కడ పోయి సర్వీస్ రోడ్లో పైసలు ఇవ్వలేదా అని. నేను ఇంకో అతను కూడా ఉన్నాడు, ఇంకో అతను కొన్ని కారణాలుగా హాస్పిటల్కి ఉన్నాడు. ఆయన కూడా రేపో ఎల్లుండి బయటికి వస్తాడు. అప్పుడు నేను ఆయనతోటి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం.